ఏపీ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? తికమకలు మకతికలు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? వాళ్ళ చర్యలు ఊహాతీతం అన్నట్టుగా అభ్యర్థుల ఎంపిక ఎందుకు జరిగింది? కొన్ని సీట్లలో అసలు ఏ పార్టీ ఊహించని కాంబినేషన్స్ లో అభ్యర్థుల వెనక బీజేపీకున్న లెక్కలేంటి? అది వర్కౌట్ అయ్యే ప్లానా? ఏదో చెయ్యాలి కాబట్టి చేసేసారా? చర్చలు సంప్రదింపుల మీద సంప్రదింపులు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీలోని 10 అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. వీటిల్లో చాలా వరకు ముందు నుంచి ఊహించినవే ఉన్నాయి. కానీ అభ్యర్థుల ప్రకటన తరువాత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. కొన్ని సెగ్మెంట్లలో ఎవరూ ఊహించని విధంగా కాస్ట్ ఈక్వేషన్లను కూడా కాదని ఎంపిక చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోందట. అంతా చిత్ర విచిత్రంగా ఉందన్నది పార్టీ వర్గాల్లో టాక్. అన్నిటికీ మించి ఓ 3 స్థానాల విషయంలోనైతే అలా ఎలా అన్న సందేహాలు పార్టీ నేతలకే వస్తున్నట్టు చెబుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చర్ల సెగ్మెంట్ బీజేపీ ఖాతాలోకి చేరడం ముందుగా అందరినీ ఆశ్చర్యపరిచింది. కాషాయ పార్టీకి ఉత్తరాంధ్రలో బలం ఉంటే గింటే కాస్తో కూస్తో విశాఖ సిటీలోనే ఉంది. ఇది మినహా విశాఖ గ్రామీణంలో గాని మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో గాని ఎక్కడా ఆ పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేదు. అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో, అందున ఎచ్చర్ల సెగ్మెంట్ లో తాము పోటీ చేస్తామని బీజేపీ ముందుకు రావడం చాలా విచిత్రంగానే ఉందన్న భావన వ్యక్తమవుతోంది. పైగా అభ్యర్థిత్వం విషయంలో మరింత ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలు, అందులోనూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలంటే బీసీలు, వీరిలో కూడా అయితే తూర్పు కాపో లేకుంటే కొప్పుల వెలమో, అదీ కాదంటే కాళింగులనో మత్స్యకారులో తెర మీదకొస్తారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఈ జిల్లాల నుంచి కమ్మ సామాజిక వర్గానికి టికెట్ అనే మాటను పార్టీలు మరిచిపోయి చాలా కాలమైంది. గతంలో చీపురుపల్లి నుంచి గద్దె బాబురావే చివరిసారిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ తర్వాత ఎన్నేళ్లకు మళ్లీ ఇప్పుడే ఆ సామాజిక వర్గం పేరు వినిపించింది. ఎచ్చర్ల నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నడుకుదుటి నరసింహారావు పేరు ఖరారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బీజేపీ. ఇదేమీ ఈక్వేషన్ అర్థం కాక ఎన్డీఏ పార్టీలు కింద మీద పడుతున్నారట. ఇక మరో సీటు అనపర్తి. అసలు అనపర్తి సెగ్మెంట్ నుంచి బీజేపీ పోటీ చేయడం ఓ విచిత్రమైతే, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం మరో ఎత్తు. అనపర్తి అంటేనే రెడ్ల సామ్రాజ్యం. ఇక్కడ నుంచి రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థులనే ఏ పార్టీ అయినా నిలబెడుతుంది. అలాంటిది బీజేపీ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శివకృష్ణం రాజును తెర మీదకు తెచ్చింది. నర్సాపురం ఎంపీ టికెట్ ను క్షత్రియ సామాజిక వర్గానికి ఇచ్చిన క్రమంలో అనపర్తి టికెట్ ను వేరే వాళ్ళకిస్తే బాగుండేది కదా అనే చర్చ జరుగుతోంది. అసలు బీజేపీ ఖరారు చేసిన అభ్యర్థి అక్కడకు వెళ్లగలరా, వెళ్లి ప్రచారం చెయ్యగలరా అనే చర్చ కూడా కూటమి పార్టీల్లో జరుగుతోంది. అది ఇది కాకుంటే టీడీపీ అభ్యర్థినే బీజేపీలోకి తీసుకుని అతనికి టికెట్ ఇచ్చినా కొంతలో కొంత మెరుగ్గా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. బద్వేలులో కూడా ఈ తరహాలో టీడీపీ నేతకే బీజేపీ టికెట్ ఇచ్చింది. ఇదే థియరీని అనపర్తిలో కూడా వర్తింపజేసి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక థర్డ్ వండర్ విజయవాడ వెస్ట్ అంటున్నారు. ఈ సెగ్మెంట్ నుంచి గతంలో బీజేపీ పోటీ చేసిన గెలిచిన దాఖలాలు లేవు. 2014 ఎన్నికల్లో వెల్లంపల్లి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత అదే వెల్లంపల్లి వైసీపీకి మళ్లీ గెలిచారు. ఈ స్థానం నుంచి ఏ పార్టీ అయినా అయితే వైశ్య సామాజిక వర్గం లేదా మైనారిటీలకు టికెట్లు ఇవ్వడం అన్నది రివాజు. లేకుంటే బీసీలనైనా నిలబెట్టొచ్చు. అలాంటిది ఎప్పుడూ లేనిది తొలిసారిగా ఓ కమ్మ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించారు. అందులోనూ కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి ఆ టికెట్ ఇవ్వడం ఏంటో ఎవ్వరికీ అంతుపట్టడం లేదట. అయితే మిగిలిన 2 చోట్ల బీజేపీ అభ్యర్థులను చూసి పక్క పార్టీలు సంతోషిస్తుంటే విజయవాడ వెస్ట్ వైసీపీ అభ్యర్థి మాత్రం కొంతమేర ఆందోళన పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బిగ్ షాట్ సుజనా ఏం చేస్తారో, ఎంత తెస్తారో, ఎంత తీస్తారో తెలియక వైసీపీ అభ్యర్థి గందరగోళంలో ఉన్నారట. ఇలా చిత్ర విచిత్రమైన కాంబినేషన్ తో ఏపీలో బీజేపీ తీసుకున్న సీట్లలో గెలిచేవెన్ని, పోయేవెన్ని అన్న చర్చ కూటమి పార్టీలో జోరుగా జరుగుతోంది.